ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు ఇటీవల వర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన క్రమంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవటం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించటం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం విదితమే. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇందులోనూ కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. ఇక కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవలే అనుమతి లభించింది. దీంతో తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయనున్నారు. కేటీఆర్పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే ఈ వ్యవహారంలో నిధులు చెల్లించినట్లు కేటీఆర్పై అభియోగాలు మోపారు. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారంటూ కేటీఆర్పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఎప్పుడూ రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో 2023లో ఫార్ములా ఈ రేసును నిర్వహించిన విషయం తెలిసిందే.